హే ఫ్రెండ్స్, మన హైదరాబాద్లోకి హైడ్రా అనేటటువంటి ఒక కొత్త డిపార్ట్మెంట్ అయితే వచ్చింది. ఉచ్చబోయిస్తుంది. రీసెంట్గా మన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తి చేసింది అనమాట. విషయంలోకి వెళ్ళినట్లయితే మీరు ఎప్పుడైనా హైదరాబాదులో చెరువులు తక్కువగా ఉండటం చూసారా? ఒకప్పుడు మన హైదరాబాదులో 250 కన్నా ఎక్కువగానే చెరువులు ఉండేవి. వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే దేశాల్లో వాటర్ సర్వీస్ ఉండమన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటే వాటర్కి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. కానీ మన హైదరాబాదులో మన తాతల కాలం నుండి ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా వాటర్కి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 250 చెరువులు ఉండే. మరి ఇప్పుడు హైదరాబాదులో ఎన్ని చెరువులు ఉండే? తిప్పి కొడితే ఒక 30 చెరువులు కూడా మనకి హైదరాబాద్ మొత్తం కూడా కానరావు అనమాట. మరి అవన్నీ ఏమైనాయి? దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ముందు వరదల గురించి తెలుసుకోవాలన్నమాట. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను అనమాట. బేభత్సమైనటువంటి వర్షాలు వచ్చినప్పటికే హైదరాబాద్లో ఎప్పుడు కూడా వరదలు రాలే. వేరే వేరే కాడ వరదలు వస్తే మన దగ్గరికి ఎందుకు వస్తాయి లేరా వరదలు, మనం చాలా ఎత్తులో ఉన్నాం, మన దగ్గరికి వరద రావడం అసంభవం అనుకున్నాం. కానీ రీసెంట్ టైమ్స్ చిన్న వాన పడ్డా కానీ బీభత్సమైనటువంటి వరదలు, హైదరాబాద్ మునిగిపోయేద్దేమో అనేటటువంటి వరదలు, ఎత్తుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా మునిగిపోవడం మనం చూసాం అనమాట. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు వర్షం పడినప్పుడు వాటర్ అంతా కూడా ఫ్రీగా వెళ్ళిపోవడానికి వదిలేయాలన్నమాట. దానికి సంబంధించిన చెరువులు అనమాట. ఆ చెరువులు నిండిన తర్వాత, ఆ గుంటలు నిండిన తర్వాత బయటికి వెళ్ళిపోతే, దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నిండిన తర్వాత బయటికి వెళ్ళిపోతే ఆ నీళ్లు ఊళ్ళోకి రావు. దానివల్ల మన పెద్దోళ్ళు చాలా బాగా ఆలోచించి ఎక్కడ చెరువులు పెట్టాలి, ఎక్కడ నదులు పెట్టాలి అనేటటువంటిది చేశారు. కానీ రీసెంట్గా హైదరాబాద్ బాగా డెవలప్ అయిందనమాట. డెవలప్ అవ్వడంతో వాళ్ళకి భూమి అయితే తక్కువైపోయింది. ఇప్పుడు జనాలు పెరిగారు, డెవలప్ పెరిగింది అన్నది మాత్రాన్ని భూమి అయితే పెరగదు కదా. సో భూమి పెంచడం కోసం ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా పూర్తి చేస్తారనమాట. ఆల్మోస్ట్ 250 చెరువులు ఉంటే అందులో 200కు పైగా చెరువుల్ని పూర్తి చేస్తే వాటి మీద అపార్ట్మెంటు, వాటి మీద బిల్డింగ్లు, వాటి మీద ఫంక్షన్ హాల్లు, మూవీ థియేటర్లు కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల వరదలు వచ్చి హైదరాబాద్ అంతా మునిగిపోయింది అనేటటువంటిది మనం చూసాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ఈజీగా తీసుకోలేదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అటాక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. రేస్ గుర్రంలో మన బ్రహ్మానందం గారు, అల్లు అర్జున్ గారు అటాక్ చేస్తారుగా, అలా అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఒక్కొక్క దాన్ని కూలుస్తూ వెళ్తుంది. ఇప్పటిదాకా చాలా వాటిని వాళ్ళు కూల్చేశారు. చాలా చెరువులను వాళ్ళు బయటకైతే తీసుకొచ్చారు. కానీ రీసెంట్గా ఎందుకు వైరల్ అయిందంటే మన నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ని కూల్చడం వల్ల, అంటే ఆయనకు సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ని కూల్చడం వల్ల ఇదైతే ఫుల్ వైరల్గా మారిపోయింది అనమాట. నాగార్జున గారు ఏం చెప్తుందంటే, నేను నీతిగా నిజాయితీగా పట్టా భూమి, ప్రైవేట్ భూమిలోనే నేనైతే నా కన్వెన్షన్ని కట్టుకున్నాను, మరి దాన్ని వాళ్ళు ఎందుకు కూల్చారు అనేటటువంటిది అర్థం కావట్లా. నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాను, కోర్టుకి వెళ్ళి ఆశ్రయిస్తాను, నాకు న్యాయం జరిగింది అని చెప్పి తనైతే తెలియజేస్తుండో. నీ మాట ఎవరు నమ్మేది? నీకు అన్నపూర్ణ స్టూడియో ఉంది, బిగ్ బాస్ నుండి బీభత్సమైనటువంటి డబ్బులు వస్తున్నాయి, అయినా కానీ నీకు కుది సరిపోవట్లేదు, చెరువుల మీద ఇల్లు కట్టడం ఏంది, గొప్పగల గుట్టుకోలేక అని చెప్పి జనాలు అయితే సమాధానం ఇచ్చేస్తున్నారు అనమాట. మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఇది ఇలాగే కొనసాగాలి. ఆ హైదరాబాద్లో కనుమరుగైపోయినటువంటి 250 చెరువుల్ని బయటకు తీవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఉంటా చాలా మంది అడుగుతున్నారు అనమాట, నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చేశారు బ్రో అని. దానికి సంబంధించిన వీడియో చేయడానికి అయితే ఈ విధంగా మీ ముందుకైతే రావడం జరిగింది. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్. నమస్కారం.